నిజామాబాద్లో ఎస్బీఐ ఏటీఎం చోరీకి ప్రయత్నించారు దొంగలు. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను పగలగొట్టారు. డబ్బులను తీసుకోవడానికి యత్నించారు. అయితే పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడంతో పరారయ్యారు. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు యత్నించారు. 18 కిలోమీటర్ల వరకు సేజ్ చేశారు. వ్యాన్ను పాల్దాలో వదిలేసి పరారయ్యారు దొంగలు. ఏటీఎంలో 25 లక్షలకు పైగా నగదు ఉంది. గ్యాస్ కట్టర్తో పగలగొట్టడంతో 5 లక్షల రూపాయలు కాలి బూడిదయ్యాయి. ఏటీఎం చోరీకి ప్రయత్నించింది మహారాష్ట్రకు చెందిన 3 సభ్యుల ముఠాగా గుర్తించారు పోలీసులు. వీరు వ్యాన్లో వచ్చినట్టు నిర్ధారించారు. పరారైన దొంగలను పట్టుకోవడానికి 3 బృందాలను ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. నిజామాబాద్లో ఎస్బీఐ ఏటీఎం చోరీకి ప్రయత్నించారు దొంగలు. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను పగలగొట్టారు. డబ్బులను తీసుకోవడానికి యత్నించారు. అయితే పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడంతో పరారయ్యారు. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు యత్నించారు. 18 కిలోమీటర్ల వరకు సేజ్ చేశారు. వ్యాన్ను పాల్దాలో వదిలేసి పరారయ్యారు దొంగలు. ఏటీఎంలో 25 లక్షలకు పైగా నగదు ఉంది. గ్యాస్ కట్టర్తో పగలగొట్టడంతో 5 లక్షల రూపాయలు కాలిబూడిదయ్యాయి. ఏటీఎం చోరీకి ప్రయత్నించింది మహారాష్ట్రకు చెందిన 3 సభ్యుల ముఠాగా గుర్తించారు పోలీసులు. వీరు వ్యాన్లో వచ్చినట్టు నిర్ధారించారు. పరారైన దొంగలను పట్టుకోవడానికి 3 బృందాలను ఏర్పాటు చేశామన్నారు పోలీసులు.